జై శ్రీరామ్. తిరుమల క్షేత్రం మనం ఇప్పుడు వరాహస్వామి గుడి ఎదురుగున్న వేణుగోపాల స్వామి గుడి పక్కనే హయగ్రీవ గుడి కూడా ఉంది. ఇది తూర్పు మాడవీధి. అంతా తూర్పు భాగం. కోనేరు పక్కనే వరాహస్వామి గోపురం కనపడుతుంది ఆర్చిలో. ఈ తిరుమల క్షేత్రానికి వచ్చిన ప్రతి భక్తుడు కూడా వరాహస్వామిని ముందుగా దర్శించుకోవాలని మనకి పురాణాల ప్రకారం చెప్తూ ఉన్నాయి. కానీ హిందువులు ఎవరో కూడా ఈ స్వామిని ముందుగా దర్శించుకోవడం చాలా తక్కువ. అలా దర్శించుకుంటే మనకి పూర్తి అనుగ్రహం కలుగుతుంది. ముందు వరాహస్వామిని దర్శించుకునే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. మరి అలా చేయరు చాలామంది. ఈ వరాహస్వామిని ముందుగా దర్శించుకోవాలని హిందువులందరికీ మేము తెలియజేస్తున్నాం. పడమర దిశలో శ్రీవారి పాదాలు ఉన్న కొండ కనపడుతుంది. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్. తిరుమల క్షేత్రం మనం ఇప్పుడు వరాహస్వామి గుడి ఎదురుగున్న వేణుగోపాల స్వామి గుడి పక్కనే హయగ్రీవ గుడి కూడా ఉంది. ఇది తూర్పు మాడవీధి. అంతా తూర్పు భాగం. కోనేరు పక్కనే వరాహస్వామి గోపురం కనపడుతుంది ఆర్చిలో. ఈ తిరుమల క్షేత్రానికి వచ్చిన ప్రతి భక్తుడు కూడా వరాహస్వామిని ముందుగా దర్శించుకోవాలని మనకి పురాణాల ప్రకారం చెప్తూ ఉన్నాయి. కానీ హిందువులు ఎవరో కూడా ఈ స్వామిని ముందుగా దర్శించుకోవడం చాలా తక్కువ. అలా దర్శించుకుంటే మనకి పూర్తి అనుగ్రహం కలుగుతుంది. ముందు వరాహస్వామిని దర్శించుకునే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. మరి అలా చేయరు చాలామంది. ఈ వరాహస్వామిని ముందుగా దర్శించుకోవాలని హిందువులందరికీ మేము తెలియజేస్తున్నాం. పడమర దిశలో శ్రీవారి పాదాలు ఉన్న కొండ కనపడుతుంది. జై శ్రీరామ్.